నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీ పేరు? శ్రీ తులసి. ఇవాళ 10 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ఐకాన్ ఇవాళ మళ్ళీ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఇందులో యూత్ బేసిక్గా నిర్వహిస్తున్నారు. సో మీరు యూత్కి చెప్పే సలహాలే? యూత్ వాళ్ళ యొక్క స్వయం కృషితో పైకి రావాలి. ముందు ఒక విజన్ ఏర్పరచుకోవాలి. విజన్ ఏర్పరచుకొని దానికి తగ్గ నెట్వర్క్ ఫామ్ చేసుకుంటూ ఎవరైతే మనకు టచ్ లేకొచ్చి మనకు హెల్ప్ ఇవ్వగలరో వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు ఇచ్చే ప్రోగ్రెస్ తోటి మనం గ్రోత్లోకి రావాలన్నది ఇక్కడ నేను గమనించిన విషయము. అది సహజ సిద్ధంగా వాస్తవం కూడాను. ఒకరిపైన కంటిన్యూగా డిపెండ్ అవ్వకూడదు. కొద్ది రోజులు సపోర్ట్ తీసుకున్న తర్వాత మొత్తం కూడాను మన స్వయం కృషితో మనం పైకి రావాలి. అలాగే నేను ఈ యొక్క కాపు సంఘంలో పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాను. నాకు 25 ఇయర్స్ నుంచి అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ పైన ఒక అవగాహన ఉంది, సర్టిఫికేషన్ ఉంది. ఆయుష్ డిపార్ట్మెంట్లో యోగా ఎగ్జామినర్గా పనిచేశాను. తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని సొంతగా నేను యూట్యూబ్ ఛానల్ శ్రీ తులసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందరూ నేను ప్రోగ్రామ్స్ ఇచ్చుకుంటూ అందరితో కలిసి మేకమైపోవాలనేసి ఆశిస్తూ ఇందులోకి వచ్చాను. ఇక్కడ కూడా నాకు చాలా ఆత్మీయతంగా అనిపిస్తుంది. మన వాళ్ళందరితో కలిసిన తర్వాత మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ ఒక ప్రోగ్రెస్ ఏర్పడుతుందనేసి భావిస్తూ సార్.